ఏముందని చేయాలరా? ఏం ఆస్తిపాస్తులున్నాయని చేయాలి? కనీసం అన్నపూర్ణ కూతురైతే ఏదో ఉన్నాయని చేసేవాడిని. అరే ఆ లలితకి ఏముందని? ఓ ఇల్లు తప్ప. ఉన్న ఆ ఇల్లు కూడా విష్ణు గారితో హోటల్ పెట్టించడానికే అలా తాగడ పెట్టేశారు. ఏముందని వీళ్ళ ప్రేమను గెలిపించి పెళ్లి చేయాలరా? నా కొడుకు వేదాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చూడండి, బాలు కూడా అమెరికా సంబంధం చేసుకోవాలి. వీడు ఎక్కడే సెటిల్ అవ్వాలి. నేను కూడా వెళ్ళి అమెరికాలోనే ఉండిపోవాలి. పిల్లల సంతోషం కంటే నీకు అమెరికానే ముఖ్యమా బావా? అవునరా, నాకు అమెరికానే ముఖ్యం. మీరు అమెరికా మీద ఆశలు పెట్టుకొని మా జీవితం మీద, మా భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నా మా ప్రేమని చంపేసి మా ఇద్దరిని దూరం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు మావయ్య, కరెక్ట్ కాదు. ఈయంతో మాట్లాంటి వేదా నానా, ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేయాలని చూసావో ఆ ప్రేమను నేను గెలిపించుకుంటాను. నేను వేదానే పెళ్లి చేసుకుంటాను. ఏంటలా చూస్తున్నావు? చెప్తుంటే అర్థం కావట్లేదా? అన్నపూర్ణ అత్తయ్యకి లలిత అత్తయ్యకి చెప్తావా? చెప్పు, ఇప్పుడే వెళ్ళి చెప్పు. వాళ్ళని ఒప్పించే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే ఎదిరించైనా పెళ్లి చేసుకుంటాం. కొడుకు సంతోషం కోరుకుంటావో కాదని దూరం చేసుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, వేదానే నేను పెళ్లి చేసుకునేది. వేద అమ్మమ్మమ్మమ్మ, వడగంటల వనలాగా కొద్దిసేపు తెరదలాడించాడేంటి? ఏంట్రా బాలుగా నాకే వార్నింగ్ ఇస్తున్నావురా? అంటే నువ్వు వేదాన్ని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. తెలివిగా ప్లాన్ చేసి నీ ప్రేమ మీద కోలుకోలేని దెబ్బ కొడతాను. బావా ఇక చాలు బావా, మధ్యాహ్నం నుంచి తాగుతూనే ఉన్నావు. ఇక బావా, ప్లీజ్ బావా. బావా డిస్టర్బ్ చెయ్యకు, డిస్టర్బ్ చెయ్యకు. ఏమండి, మన మంచి చెడులు చూసి మన గురువు గారితో మాట్లాడానండి. మీ జాతక చక్రం చూశారు. ఇప్పుడు మీ గ్రహస్థితి ఏమీ బాలేదంటండి. నేను చెప్పానా బావా నీ గ్రహస్థితి అస్సలు బాలేదని? ఏమండి, ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి రాదట, మీకే రివర్స్ అవుతుందట. కొన్నాళ్ళు సైలెంట్గా ఉండడం మనకే మంచిదని చెప్పారు. ఎలా ఉండమంటావు కాంచనా? ఎలా సైలెంట్ గా ఉండమంటావు చెప్పు కాంచనా. నేను ఏ ఎత్తు వేసినా అన్నపూర్ణ చిత్తు చేస్తుంటే, ప్రతి విషయంలో అన్నపూర్ణే నా మీద పై చేయి సాధిస్తుంటే, ప్రతి దాంట్లో ఆవిడే నా మీద గెలుస్తుంటే ఎలా సైలెంట్ గా ఉండమంటావో చెప్పు కాంచనా. నాకు ఎదురొచ్చిన మహామహుల్ని నామ రూపాలు లేకుండా చేసిన ఈ బాపి నేడు ఆఫ్టర్ ఆల్ ఒక వంటలు చేసుకునే ఆడ మనిషిని ఓడించలేకపోతుంటే ఏమి చేయకుండా ఎలా ఉండమంటావు? ఉండక తప్పదండి. మీ టైం బాలేదు కాబట్టి మీరు సైలెంట్గా ఉండక తప్పదు. టైం వచ్చేదాకా ఆగడం కూడా తప్పదు. ఇప్పుడు ఆ అన్నపూర్ణ టైం నడుస్తోంది. మన టైం వచ్చాక ఇంత కింద వడ్డీతో సహా బదులు తీర్చేసుకుందాం. అవును బావా, అక్క చెప్పేది విను బావా, ప్లీజ్ బావా. నిజమే, గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేసినా అనుకూలించదు. ఆగుతాను, నాకు కలిసొచ్చేదాకా ఆగుతాను. ఆ అన్నపూర్ణకి ఇంతకి
ఇంతకి రెట్టింపు సమాధానం చెప్తా. కానీ అంతకన్నా ముందు ఆ అన్నపూర్ణ నా అవినీతి మీద అక్రమాల మీద యాక్షన్ తీసుకోకుండా నన్ను నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. అమ్మా, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పు. అదేనమ్మా, ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ అంకుల్ చేసిన కుట్ర గురించి విన్నాను. నీ తెలివితో తిప్పికొట్టావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదమ్మా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వద్దమ్మా, బాపినీయుడు అంకుల్తో మనకెందుకు ఈ పంతాలు పట్టింపులు? మనం తన జోలికి వెళ్ళకపోతే అంకుల్ మన గురించి పట్టించుకోడమ్మా, మనల్ని ఇబ్బంది కూడా పెట్టడమ్మా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? వాళ్ళతో మనకెందుకు నాన్న? అమ్మా, అంకుల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏవో తప్పులు జరిగాయని లీగల్గా చూసుకుంటామన్నారంట కదా. ఇవాళ రేపు ఇలాంటివి ఎవరు చేయరమ్మా. ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నావు విష్ణు? తప్పు చేసిన ఆ బాపునుడికి శిక్ష పడకుండా చేసి మీ అమ్మని తప్పు చేయమంటావా? అలా కాదు నాన్న, అనవసరమైన సమస్యలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అంటున్నాను. ఆ బాపిని నువ్వెందుకురా వెనకేసుకొస్తున్నావు? అతను మీ నాన్నను అవమానించాడు, మన కుటుంబానికి అన్యాయం చేయాలని చూశాడు, మన క్యాటరింగ్ బిజినెస్ ని దెబ్బ కొట్టాలని చూశాడు. అలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయకూడదని నువ్వెందుకంటున్నావో నాకు అర్థం కావట్లేదు. బాపినీడు అంకుల్ కూతురు నా ఫ్రెండ్ అమ్మా. నా ఫ్రెండ్ ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటూ పోతే ఎలా అమ్మా? ఇంతకు ముందు జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోదామమ్మా. ఏంట్రా మర్చిపోవాలా? వాళ్ళు మన పట్ల చేసిన దారుణాలను మర్చిపోయి సర్దుకుపోవాలా? ఏ ఎదురింటి వాళ్ళు చేసినవి మర్చిపోవడం లేదా? ఆవిడ అమ్మ మీద పోటీ చేసింది, సందర్భం వచ్చిన ప్రతిసారి అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంది.